ఎరా ఇట్టా బ్లాక్ బస్టరా? ఫ్లాప్ అట్టర్ ఫ్లాప్. వద్దంటే వినకుండా పాలం పోగాడిని హీరోగా పెట్టావు. ఆడికి యాక్టింగ్ తప్ప అన్నీ వచ్చు. పోనీ ఆ డైరెక్టర్ అయినా మంచోని పెట్టుకుని వచ్చావా అంటే ఆడి కంటెంట్ తక్కువ, కంప్లైంట్లు ఎక్కువ. ఇవన్నీ సాలదన్నట్టు ఆ తబలా సదరు గారిని మ్యూజిక్ డైరెక్టర్గా పెట్టావు. ఆడు ఆడి బ్యాండ్ మేళ మ్యూజిక్ స్వాబరం సీనికి సాల్డప్ కొట్టాడు. నేను నమ్మను. అడుగు తిను. సాయంత్రానికి పుంజుకుంటుందిలే. ఏడు పుంజుకుంటుంది, గోడు పుంజు. సాయంత్రం కల్లా థియేటర్లో పంపడాలంటే మనం లచ్చ కట్టాలి. అక్కడికి వెళ్తున్నాను, ఫోన్పే కొట్టు. సార్, హైదరాబాద్ వెళ్ళడానికి ఎల్లుండి మార్నింగ్ 7 గంటల ఫ్లైట్కి టికెట్ బుక్ చేశాను సార్. హైదరాబాదా? సక్సెస్ మీట్ సార్ ఒరే, నీకు ఇంకా బుద్ధి రాలేదా? లేచిపోయిన పిల్లలకి హ్యాపీ యానివర్సరీ అని మెసేజ్ పెట్టినట్టు ఎత్తిపోయిన సినిమాలకి సక్సెస్ మీట్లు అంటే దొరుకుతుడా? అంతే కదా. అంతేనా? హిట్ అయిన సినిమాకి సక్సెస్ మీట్ అంటే అందం, ఫ్లాప్ అయిన సినిమాకి సక్సెస్ మీట్ అంటే చండాలంగా ఉంటుంది స్వామీజీ. చూడు కోదన్న, ఈ విషయాలన్నీ నాకు ముందే తెలుసు. నీ జాతకం ప్రకారం నువ్వు తీసే నెక్స్ట్ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్. అవునా? ఆ బ్లాక్ బస్టర్ నీకు పడాలంటే ముందు ఒక ఫ్లాప్ తీయాలరా. అయినా ఈ విషయాలు ముందే చెప్తే నువ్వు సినిమా తీస్తావా? తీయవు. అందుకే ఈ విషయాలు నీకు చెప్పలేదు. ఏం మాట్లాడుతున్నారు స్వామీజీ? ఈ విషయం ముందే చెప్తే అనవసరంగా డబ్బులు బొక్కవు కదా. పైగా ఎల్లుండి సక్సెస్ మీట్ అంట. నువ్వు ధైర్యంగా సక్సెస్ మీట్ పెట్టుకో, నీకు అంతా మంచి జరుగుతుంది. స్వామీజీ, నా నెక్స్ట్ సినిమా హిట్టా? కాదు స్వామీజీ, సూపర్ హిట్. అర్జెంటుగా స్వామీజీకి ఒక గుడి కట్టాలి. సార్ కొంచెం పక్క జరగండి సార్. సరిపోవట్లేదు ఇక్కడ. ఎక్స్క్యూజ్ మీ అండి. హాయ్. హాయ్. యాక్చువల్లీ నా పేరు డాక్టర్ సుధా. ఇక్కడ ఈవెంట్ కోసం నేను రాలేదండి. ఐ యాక్చువల్లీ కేమ్ హియర్ టు సీ. యా మీ గురించి చెప్పారు. కొంచెం ఈవెంట్ అయిపోయే వరకు ఆగలరా? మేనేజర్, ఈవెంట్ టైం ఎంత పడుతుంది? సార్ వస్తున్నా. హలో, ఎక్స్క్యూజ్. చెప్పండి సార్. ఈ స్విచ్ బోర్డ్ ఏమో పని చేయట్లేదు, ఆ స్విచ్ బోర్డ్ ఏమో దూరంగా ఉంది. మేము లైటింగ్ ఎలా చేసుకోవాలి? ఎక్స్టెన్షన్ బాక్స్ అయినా దొరుకుతుందా? తెలియదు సార్. తెలీదా? పైన ఏముంది? తెలియదు సార్. వీడికి తెలియదు తప్ప ఏం తెలిసినట్లేదు. సర్లే నువ్వు పో, నేను చూసుకుంటా. ఏం ఈవెంట్ మేనేజరో ఏంటో. ఈవెంట్ ఎన్నింటికి స్టార్ట్ అవుతుందండి? నేను కొంచెం ఎర్లీగా వెళ్ళాలి. ఈవెంట్ స్టార్ట్స్ at 8 అండి. హాఫ్ అన్ అవర్లో సన్మానం అయిపోతుంది. 8:30కి మీ పర్ఫార్మెన్స్, 9కి డిన్నర్, 9:30కి ప్యాకప్. 8:30యా? ఎస్ మ్యామ్. ఈ పెయింటింగ్స్ చాలా బాగున్నాయి కదా మ్యామ్. రెనేసెన్స్ పెయింటింగ్స్ అంటారు వీటిని. యూరోపియన్ కంట్రీస్లో ఎక్కువగా ఉంటాయి. మరి ఇవి ఇక్కడ ఎందుకు ఉన్నట్టు? ఈ రూమ్ ఏంటి ఇలా ఉంది? వెళ్ళిపోదాం. అమెరికా వద్దు, అండమాన్ వద్దు,
కొమ్ముని కింద పడి ఉండకుండా నీకెందుకు ఇవన్నీ? బ్యాక్ బ్లాస్ట్ అయిందమ్మా. బొమ్మ భయపెట్టేసింది. ఎవరో ఎవరే మీరు? నా పేరు రమణ అండి. తిన్న వైఫ్ కీర్తి. ఇక్కడేం చేస్తున్నారు? హనీమూన్ కోసం వచ్చాం సార్. హనీమూనా? అవును సార్, హనీమూనే. 95% డిస్కౌంట్ అంటే వచ్చాం. కానీ ఇక్కడ చూస్తే ఫోన్లో సిగ్నల్ లేవు, మనుషులు ఎవరు కనిపించట్లేదు. ఈ ప్లేస్ ఏదో కొంచెం తేడాగా ఉంది సార్. ఈ ప్లేస్ చూసారా? మీరు నడుచుకుంటూ కనిపించారు. సరే పలకరిద్దామని వచ్చాం బ్రో, అంతే. ఇదిగోండి. తాగండి తాగండి. థ్యాంక్స్ అమ్మా. బ్రో మీరేదో ఈవెంట్ అన్నారు కదా, అందులో మేమిద్దరం కూడా జాయిన్ అవ్వచ్చా? Check. Hello. The event is about to start. I request everyone to come to the hall, please. భార్గవి, సునీత, సంధ్యారాణి, సన్నీ, సెల్వి, సాగర్, మోహన్ కృష్ణ, సురేఖ, సీత. ఈ పేర్లు వింటుంటే మీకేమైనా గుర్తొస్తుందా? కేవలం మీ వల్లే వీళ్ళెవరూ ఇప్పుడు ప్రాణాలతో లేరు.